ఆనవడ్డప్పుడే చెరువు నింపాలి, పదునున్నప్పుడే ఇత్తులు పెట్టాలి, చిన్నగున్నప్పుడే గడ్డి వీకేయాలి, అదునుకే నాటేయాలి, గాలొచ్చినప్పుడే తూర్పాల పట్టాలి. అంతేగాని షెర్ల నీళ్లు షెర్వెన్క పడ్డాక తూము మూస్తే ఏం ఫాయిదా? ఎర్రటి ఎండలకు ఇత్తునాలు పెడితే మొలకెళ్తాయా? ఉబ్బరిస్తున్నాయల్లా వడ్లు పడతామంటే అవుతుందా? అట్లనే పెట్టుబడి సుత. అసలు అలా చేతులుంటేనే వ్యవసాయం చక్కగా నడిచేది. ఇప్పుడు మన రైతులకు గా తిప్పల కొంత తప్పినట్టేనబ్బా. ఏ ఊరి రచ్చబండ కాడ చూడు రైతు భరోసా ముచ్చట్లే. ఫోన్ల మెసేజ్లు చూస్తుడు, నీకెంత పడ్డది నాకెంత పడ్డదని మాట్లాడుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి సారు నిన్న ఇట్లా కంప్యూటర్ కట్టుకొత్తంగానే టింగు మని ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. కాకుంటే 3 ఎకరాల లోపు ఉన్నట్టయితే రాత్రి సంధి వాడుతున్నాయి. రేపు కొందరికి ఎల్లుండి కొందరికి ఇట్లా 6 రోజులలోనే అందరి అకౌంట్లలో వేస్తారట. పక్క ట్రాక్టర్ కిరాయిలు, ఇత్తనాలు, ఎరువులు కూలేసేయాలా పెట్టుబడి పైకం అందినందుకు ఫుల్ ఖుషీలు ఉన్నారు రైతులు. ఆకలైనప్పుడే అన్నం పెట్టినోడు గొప్పోడు. ఎప్పుడు వస్తే వాడు దానికి పెట్టుబడికి వాడాడు. మిగతా జలసాలకు వేరే అవసరాలకే వాడిపోతాయి. ఇప్పుడు ఇలా కరెక్ట్ టైంలో ఇస్తే రైతులకు 100% ఉపయోగం చేసి పంట పెట్టకంటే ముందు లాగోడికి పైసలు వాడడం మాకు సంతోషకరంగా ఉంది. ఈ సీజన్ లో రైతుల దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇప్పుడు 10,000 ఉంటే మాకు 20,000 30,000 అంటే 3 times ఉన్నట్టుగా మేము సంతోషపడతాం. ఆనకాలం పంట ముందుగానే దేనికో దున్నుకానికో మందు బస్తాలకో దేనికైనా ఇస్తున్న పొట్లకో దేనికో దానికైతే ఇప్పుడు ఆసరా అయితే. ఇప్పుడు వాడక నెలకో 2 నెలలకో పడితే తెచ్చిన షావుకర్ దగ్గర తెస్తే 2 లెక్క వడ్డీ కిందనే పోతుండేవి. ఏది కైకిళ్ళు నాటుకు మందు బత్తాలకు దున్నుడుకు ఇప్పుడు ఇస్తే అన్నిటి సరిపోతుంది. ఎకరానికి 6,000. ఎన్ని ఎకరాలలో పంటలు పండిస్తే అంత పైకము. ఒకళ్ళ కాడ అప్పు తెచ్చే అక్కర్ లేకుండా వ్యవసాయం నడుస్తుంది. మెసేజ్ వచ్చింది 30 గుంటల వరకు 4,500 రూపాయలు పడ్డాయి. ఇప్పుడు మందు బస్తాలు తెప్పించుకుంటాము, ఎరువు మన విత్తనాలు తెప్పించుకుంటాం. ఎంత పడ్డాయి పైసలు? 9,000. ఇప్పుడు దున్నడానికి పెట్టుబడికి మందు బస్తాలు తెస్తాం ఇప్పుడే పోయి ఉంటే ఖర్చు అవుతాయి. పెట్టుబడి సాయం ఇచ్చినప్పుడు పెట్టుబడికే పెట్టాలి. నాకు 45 క్వింటాలు అయినాయి వడ్లు, బోనస్ పడ్డది, రైతు రుణమాఫీ అయింది. 2 ఎకరాల దాకా అయితే రైతులు 41 లక్షలు, ఎకరాలు 39 లక్షలు, పైసలు 2,349 కోట్లు. మొత్తం 70 లక్షల మందికి 9,000 కోట్లు అందబోతున్నాయి. అయితే కొందరు రైతుల డిమాండ్ ఏంటంటే ఈ రైతు బంధు అనేది 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి సన్న చిన్నగా రైతుకు 10 ఎకరాలు ఉన్న వాడికి ఇవ్వద్దు. వాడు ఎక్కడ అమ్ముకొని బతుకుతాడు.